మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఒకసారి, పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మళ్ళీ చూసుకుంటే ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా ఆమోదాలు లేవు. పులి ఏం చేసామమ్మా అంటే అలా ఉంటుంది. మరి పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ లేదు, కానీ పులివెందుల మెడికల్ కాలేజ్ ఫోటోలు వేసుకుని అని తిరుగుతున్నాడు. పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ నువ్వు ఆహా అంటే ఏం సరిపోద్ది? సో ఒకవేళ వాళ్ళ ప్రభుత్వమే కనుక వచ్చుంటే దీన్ని ఎలా మార్చేవాళ్ళు కూడా చిన్న సినాప్సిస్లో తర్వాత చెప్తాను. ఈ ఫ్లోని ఎక్కడ మిస్ అవ్వను, మీరు కంగారు పడకండి. లేదంత దాకా ఆగలే ఇప్పుడే చెప్పేయంటారా, చెప్పేస్తానేనండి. నెక్స్ట్ టైం వస్తాం. ఒకవేళ మేము వచ్చుంటాయి కనుక ఏం చేస్తుండే వాళ్ళం, ఎట్టాగో పర్మిషన్ రావట్లేదు, ఇన్ని భవంతులు కట్టేసాం కదా, దీన్ని ఏం చేద్దాం అని గవర్నమెంట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వాళ్ళ తదితరులు కానీ లేకపోతే రిషికొండ ప్యాలెస్లు కొనుక్కుని పెట్టుకున్నట్టు అరొకర డబ్బులు గవర్నమెంట్ వాహనాలకు కొట్టేసి వాళ్ళే ప్రభుత్వంలో ఉండే ఆ డబ్బులు ఇలా కొట్టించుకుని 10 రూపాయలు 100 రూపాయల ప్రాపర్టీని వైసీపీ కార్యాలయాలుగానో నీటి వాటిగానో మార్చేసుకుంటారు. దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ లేదు, జియో లేదు, దీనికి అసలు ఏమీ లేనప్పుడు ఇంతకాలం నువ్వు గుండెలు బాదుకున్న పీపీపీ ప్రైవేటైజేషన్కి అర్థం ఉందా అసలు?